ఒకప్పుడు కామెడీ షో అంటే చాలా మందికి ఇష్టం. మన జబర్దస్త్ అంటే అసలు పిచ్చి. అసలు గేట్ లోపలికి రావాలంటే పర్మిషన్ కోసం ఒక్కొక్కళ్ళు అల్లాడిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు జబర్దస్త్ రేటింగ్ తగ్గింది, లేకపోతే అలా తగ్గింది ఇలా తగ్గింది అని బయట చాలా మంది మాట్లాడుతూ ఉండేవారు. కామెడీ షోస్ అన్నిటి గురించి ఇట్లా మాట్లాడినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? సో బేసిక్ గా ఒకప్పుడు కామెడీ షోలు అంటే అసలు కూర్చొని చూసారు, కొద్దిగా మనం రిఫ్రెష్ అవ్వాలి, మన బాధలని పోవాలి అనుకునే అప్పుడు ఉండే. ఎందుకు ఉండే అని అంటే అప్పట్లో ఇన్స్టాగ్రామ్ లేదు, సోషల్ మీడియా అస్సలు లేదు. జనాలకి తెలిసిందల్లా టీవీలో మన కామెడీ షో. ఇప్పుడు ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయాయి బయట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చేసిన వాళ్ళు కూడా సెలబ్రిటీ. అంటే ఒకప్పుడు మనం జనాలకు కనిపించాలి, నవ్వించాలి, మన టాలెంట్ బయటపడాలి అని అంటే ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ చేసి చాలా కష్టపడి ఆ గేట్ ని దాటడానికి కూడా చాలా ఇయర్స్ టైం పట్టేది. ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది కదా, అంటే కొద్దిగా అలా అనిపిస్తుంది తప్పించి, అంటే అందరూ మిక్స్ అవ్వడం వల్ల అసలు ఎప్పుడు కామెడీ షో రేంజ్ అనేది అసలు తగ్గదు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే కొందరు డైలాగ్స్ తీసుకోలేరు. నువ్వు చూడడానికి ఎంత బాగుంటావు అయినా సరే నీ మీరు డైలాగ్ వేసి తీసుకుంటావు. ఈ ఆటో పంచులు, డ్రామాటిక్ అవన్నీ సేమ్ సోషల్ మీడియాలో రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు మనల్ని చూసి వాళ్ళని చూసేసరికి జనాలు ఇంకా అట్లానే వెళ్తారంటావా? బేసిక్ గా ఫైమాన్ అయితే ఆ పళ్ళు సందంటారు అదంట. ఇందులో అయితే ఇంకా మంచి దూరొచ్చు. అసలు ఎన్ని అంటారో అసలు ఫైమాన్ కానీ నన్ను కానీ బేసిక్ మన వాళ్ళు అందరూ కూడా బేసిక్ నా దరిద్రం అక్క, ఇది ఇంత పెద్దగా ఉండేది కానే కాదు. అసలు అట్లా ఉంటే లక్ అంటారు కానీ ఇది నేను చేసుకుంది బొక్కు. సో నేను ఏం చేశాను అని అంటే రూపాయి బిల్ల అవి ఉంటాయి కదా, ఇట్లా అని పెద్దగా బేసిక్ ఇంత కాదు నాది. సందు నువ్వే పెద్దది చేసావు. నేనే చేశా. నీ లైఫ్ స్టోరీ మీద ఒక బయోపిక్ తీయాలి అనుకుంటే దానికి ఏం టైటిల్ పెడతావు? ఏం గుర్తు రావట్లేదు అక్క, అంత బయోపిక్ తీయాల్సినంత లేదు మన దగ్గర అని ఆలోచిస్తున్నా. బట్ ఏదో సరదాగా అడిగా కాబట్టి అనుకుంటే కానిది ఏమున్నది. సాంగ్ బట్ అయినా సరే పెట్టు అంతే. అనుకుంటే కానీ ఎన్ని కామెంట్లు పెట్టినా ఈ రోజు ఈ సీట్ లో తను కూర్చుంది అంటే తన టాలెంట్, మీ కామెంట్స్. ఏదైనా ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలంటే ఎట్లాంటిది చేస్తావు నువ్వు? బేసిక్ గా రూమర్స్ నేను స్ప్రెడ్ చేసుకున్నాక నేను తీసుకోలేను. ఫస్ట్ ఆల్ ఒకవేళ ఫన్ గానో లేకపోతే కావాలని నరేష్తో పెట్టుకో నరేష్ తో నిజమేనా అంటే నరేష్ కూడానా అని చెప్పి వస్తుంది కదా, వాడు మొగాడని మెచ్చుకోవడానికి. నరేష్ తో ఏమని రూమర్ క్రియేట్ చేస్తావు? నరేష్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నా. అది అసలు న్యూస్ లో కూడా రాదురా, ఫేక్ అని వాళ్ళే కొట్టేస్తారు. కానీ అది వినడానికి వాళ్ళకి ఒక ఇది ఉంటది కదా, వావ్ నరేషా అసలు అనుకోలేదే, ఒక క్వశ్చన్ మార్క్ ఉంటది కదా, అది చాలు నాకు. అలానే ఏంట్రా ఈ మధ్య మీ రీల్స్ చూస్తుంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నావంటే నీది నరేష్ ది అసలు ఎంత ఫన్ రా. అసలు జనాల్ని ఈ రకంగా ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నారా? ఆ థాట్ కూడా లేదు నాకు. ఒక రోజు ఏంటి అని అంటే ఇప్పుడు రీల్స్ చేస్తుంటాం కదా, రీల్స్ చేద్దాము అని అన్నాడు. సో అప్పుడు నేనేమనుకున్నా అంటే నార్మల్ ఏదైనా చేద్దాం అనుకున్నా. అప్పటికే మా అసిస్టెంట్ అంజీ అని చెప్పేసి ఏమన్నాడు, మేడం ఎప్పుడు రొటీన్ గా అయిపోతుంది, ఇది క్రియేట్ చేయొచ్చు కదా అని ఒక థాట్ ఇచ్చాడు. నిజం చెప్తున్నా అసలు ఫోర్స్ చేశాడు అంజీ, నన్ను ఫోర్స్ చేస్తే అబ్బా నీ గోర తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి చేసిన. ఇంకా తర్వాత అసలు ఏకదం వెళ్ళిపోయింది. అప్పుడు నాకు అనిపించింది ఇంకా అప్పటి నుంచి అంజీ ఒకటే పని, నాకు రీల్స్ పంపడం, మేడం నెక్స్ట్ ఇది ప్రాజెక్ట్ వర్క్ అన్నా. ఏమన్నా రొమాంటిక్ గా అట్లా ఏం చేద్దామా లేదా? నెక్స్ట్ రొమాంటిక్ గా చేసిన చూడరు ఎవరు. ఐపరాది గారితో ఏంట్రా నీ రీలు? అనుకోకుండా జరిగిన హఠాత్ పరిణామం అంతే అంటావా? నువ్వు ఎవరికైనా లైన్ వేసినా మాకు నవ్వు వస్తుంది ఏంటో నీ లుక్స్, నువ్వు వాళ్ళని చూసే అంటే నాలో యాంగిల్ ఎప్పుడు చూడలేరు కదా, సో కొత్తగా అనిపిస్తుంది. నీలో అంత రొమాంటిక్ యాంగిల్ ఉందా? వైల్డ్ గా ఉంటుందా, సాఫ్ట్ గా ఉంటుందా? వైల్డ్ ఫైర్. టాలెంట్ లేకుండా వీళ్ళు భలే సర్వే అవుతున్నారు అనే వాళ్ళు ఎవరైనా నీ దృష్టిలో ఉన్నారా? అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఏదో ఒక టాలెంట్ ఉంటది కదా, అన్ని క్వాలిటీస్ ఒకళ్ళ దగ్గర ఉండదు, ఒక్కటన్నా క్వాలిటీ ఉండొచ్చు వాళ్ళ దగ్గర, అందుకే సర్వే అవుతున్నారేమో అనిపిస్తుంది. అండ్ ఎవరిని మనం తప్పు పట్టలేము, ఎందుకంటే మనం చూడలేము కాబట్టి.